హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ ఎంసెట్ 2024 సంవత్సరం మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ డౌట్ అయితే అడుగుతున్నారు. అండ్ మాకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది ఎలా తెలుస్తుంది వచ్చిందా లేదా అనేది కూడా అడుగుతున్నారు. దానికి సంబంధించి వీడియో డీటెయిల్ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ వీడియోని లైక్ చేయవు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కిందనైతే కామెంట్ చేయండి. రిప్లై అయితే ఇస్తాను. ఒక డౌట్ అయితే అడిగారు. సెకండ్ ఫేజ్‌కి అందరూ కూడా వెళ్ళాలా? లేకపోతే కొంతమంది మాత్రమేనా? అనైతే అడుగుతున్నారు. సెకండ్ ఫేజ్‌లోకి ఎవరు వెళ్ళాలంటే నో సీట్ అలౌడ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు మాత్రం వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు ఏదైతే కాలేజ్‌లో సీట్ వచ్చిందో మీకు కొద్దిగా బెటర్ కాలేజ్ అయితే వస్తుంది. కాకపోతే మీకు ఆ కాలేజ్ ట్రావెలింగ్ లాంగ్ అయితే అప్పుడు మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు ఏదైనా ఇష్యూస్ అయితే ఉంటే. కాకపోతే ఈసారి వచ్చేసి అయితే మీరు ఈరోజు న్యూస్ పేపర్‌లు అన్నిట్లో చూడండి. ఇక్కడ చూస్తే ఇంజినీరింగ్ మొదటి కౌన్సిలింగ్‌లోని మొత్తం 1.36 లక్షల సీట్లు మనకు 1,10,00,000 సీట్లు అయితే మనకి ఇంకా ఫిల్ అయితే అయిపోయాయన్నమాట. మ్యాక్సిమం ఇక్కడ చూసుకుంటే మీరు ఎక్కడ చూడండి ఇంజినీరింగ్ మొదటి విడత కౌన్సిలింగ్‌లోని 86% సీట్లు భర్తీ అయితే అయ్యాయి. ఈసారి అయితే మనకు సీట్లు అయితే అడ్మిషన్స్ కూడా చాలా వరకు పెరిగిపోయాయి. ఆల్రెడీ మనకు సెకండ్ ఫేజ్ కూడా 19,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. మీరు గమనించొచ్చు. మీరు ఒకవేళ పెట్టుకున్నా సరే మీకు సీట్ రాకపోతే ఇబ్బంది అయితే అవుతుంది. అందుకే ఇప్పుడు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చిందో మ్యాక్సిమం కొంతమందికి దాంట్లోనే అడ్జస్ట్ అయితే అవ్వండి. ఒకవేళ మీకు ఏదైనా ఎక్కువ ఇబ్బంది అయితే అప్పుడు సెకండ్ ఫేజ్‌కి రండి. మ్యాక్సిమం సీట్ వస్తుంది అనుకుంటే, లేకపోతే లేదు. అలాగే నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూసుకుంటే మనకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అయితే వస్తుందా లేదా? మనకు వచ్చిందని ఎలా తెలుస్తుందని అయితే అడుగుతున్నారు. మీకు వన్స్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వచ్చే ముందైతే మీకు ఇక్కడ మీకు అఫీషియల్‌గాను అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకున్నారు కదా! అలాట్‌మెంట్ ఆర్డర్‌లో మీకు యొక్క డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అలాట్‌మెంట్ ఆర్డర్‌లో మీ యొక్క డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇదిగోండి మీ యొక్క అలాట్‌మెంట్ ఆర్డర్‌లోని ఇక్కడ మీకు క్యాస్ట్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అనేది ఉంటుంది కదా! బీసీడీ ఎస్ అనేది ఉంది స్టూడెంట్‌కి. ఇక్కడ మీకు ఎస్ అని ఉంటే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అయితే వస్తుందనమాట. అలాగే కిందన కూడా మీరు చూసుకోవచ్చు. ట్యూషన్ ఫీజ్ అనేది మీకు కనబడుతుంది కదా! ఫిక్స్డ్ ఫర్ ది కాలేజ్ కోర్స్ ఫీజ్ 76,900 అని అయితే కనబడుతుంది కదా! దాని కిందన ట్యూషన్ ఫీజ్ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఈజ్ రూ. 0 అనేది కనబడుతుంది కదా! ఈ విధంగా ఉంటే ఈ యొక్క స్టూడెంట్‌కి అయితే మనకు పేమెంట్ అయితే వస్తుందన్నమాట. గవర్నమెంట్ నుంచి మనకి అమౌంట్ అయితే వస్తుంది. ఈ విధంగా మీకు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మనకి ఇక్కడ 76,900కి 76,900 అనే కిందన కూడా ఉంటే యొక్క స్టూడెంట్‌కి అయితే అమౌంట్ అయితే రాదు. తనే పే చేసుకోవాలి. మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎస్ వస్తుంది, నో వస్తుంది ఇక్కడే తెలుసుకోవచ్చు. ఇదనమాట వచ్చిన అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కొత్తగా వెయిట్ చేసిన లైక్ చేయండి. సెకండ్ ఫేజ్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాను. మనకు డేట్ వస్తే మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను.